హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద సోమాజిగూడలో పనిచేస్తున్నానండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా విజిట్ చేస్తుంటాను. అక్కడ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా, మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అక్కడ వచ్చి నన్ను కలవచ్చు. ఇవాళ మనం మాట్లాడేది పాదం ఫ్రాక్చర్ల గురించి మాట్లాడుతున్నాం. చాలామంది హీల్స్ వేసుకునో, లేకపోతే మెట్లు దిగేటప్పుడు, లేకపోతే పరిగెత్తేటప్పుడు మామూలుగా చిన్న చిన్న ఇంజురీస్తోని ఫ్రాక్చర్స్తో వస్తుంటారు. అది చాలా కామన్ అండి. లైట్గా ట్విస్ట్ అయినా ఫ్రాక్చర్స్ అవుతాయి. దాన్ని మనం ఇవాళ మాట్లాడుకునేది జోన్స్ ఫ్రాక్చర్ అంటామంటే, అంటే బొటనేల కింద ఫ్రాక్చర్. ఇది మోస్ట్ కామన్ ఫ్రాక్చర్ అండి, కానీ చాలా పెయిన్ఫుల్ ఫ్రాక్చర్. పేషెంట్కి నడిచేటప్పుడు ఇబ్బంది ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, నడవలేకపోతుంటారు. ఇది పేషెంట్ అనుకోరు, చిన్నగా కాలు మడిచినందుకు ఎందుకు ఇట్లా ఫ్రాక్చర్ అయ్యింది, ఫ్రాక్చర్ అవుద్దా అని కూడా వాళ్ళకి నమ్మశక్యం కాదు. కానీ మనం ఎక్స్రేస్ తీస్తే ఫ్రాక్చర్ కనిపిస్తుంది. ఈ ఫ్రాక్చర్కి ట్రీట్మెంట్ అంటే కంపల్సరీ మనము సర్జరీ అనేది లేదండి. మీరు కావాలంటే పిండి కట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ పిండి కట్టు కూడా అంటే పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా మీరు 4 to 6 weeks పెట్టుకోవాలి. అశ్రద్ధ చేయొద్దు. ఓకే, లేకపోతే ఈ మధ్యలో ప్లాస్టర్ బూట్స్ అని వస్తున్నాయి. నాకు పిండి కట్టు వద్దు, లైట్ వెయిట్ వద్దు అంటే ప్లాస్టర్ బూట్స్ వస్తున్నాయి. ఈ ప్లాస్టర్ బూట్స్తో కూడా పేషెంట్ నడవచ్చు. 6 to 8 weeks అది పెట్టుకుంటే సరిపోతుంది. నార్మల్గా ఏంటంటే పాదం నేల మీద ఆంచకూడదు. ఓకే, మన బాడీ వెయిట్ అనేది దాని మీద పడకూడదు. అప్పుడే 4 to 6 weeks అది పెట్టుకుంటే మీకు బోన్ హీలింగ్ అవుతుందండి. మోస్ట్ ప్రాబ్లీ 99% సర్జరీ అవసరం పడదు. ఓకే, ఓన్లీ పిండికట్టు లేకపోతే ప్లాస్టర్ బోర్డ్స్తోని, పిఓపితోనే సరిపోతుంది. క్రేప్ బ్యాండేజ్తోని ఈ పేషెంట్కి ట్రీట్మెంట్ అవ్వదండి. చాలామంది నేను క్రేప్ బ్యాండేజ్ చేసుకుంటాను సార్, నేను నడవలేను సార్ అని అంటే క్రేప్ బ్యాండేజ్ సరిపోతూ, ఈ నొప్పి కనుక మీరు క్రేప్ బ్యాండేజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. నార్మల్గా మీరు 4 to 6 weeks వేసుకుంటే తగ్గిపోయేది మీకు 3-4 months పడుతుంది నొప్పి పూర్తిగా తగ్గడానికి. అందుకోసం దయచేసి క్రేప్ బ్యాండేజ్ వేసుకోకూడదు. మీకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తారు, స్వెల్లింగ్ తగ్గడానికి ట్యాబ్లెట్లు ఇస్తారు. మీరు చక్కగా 4 to 6 weeks ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు ఇది క్యూర్ ఉంటుంది. రెగ్యులర్గా కాన్స్టెంట్గా ఎక్స్రేస్ తీస్తే మీకు దాంట్లో ఫ్రాక్చర్ యునైట్ అవుతుందా, హీల్ అవుతుందా మనకు తెలుస్తుంది. సో దీని జోన్స్ ఫ్రాక్చర్ అంటే ట్రివియల్ చిన్న ఇంజరీస్తోనే ఫ్రాక్చర్ అండి. ఇది వెరీ వెరీ కామన్ మన సొసైటీలో. అంత పెద్ద యాక్సిడెంట్ అవసరం లేదు, లేకపోతే పెద్దగా పైనుంచి కిందికి పడాల్సిన అవసరం లేదు. చిన్న ట్విస్ట్ యాంకిల్లో ఉంటే ఈ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి లక్కీగా పిఓపి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి దగ్గరున్న డాక్టర్కి వెళ్ళి సంప్రదించాలి.